చావా లాంటి ఒక గొప్ప సినిమాని కూడా మిస్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే ఏ సినిమాలైతే ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తున్నాయో, ఏ సినిమాలైతే హిస్టారికల్ హిట్‌ని సాధిస్తున్నాయో అలాంటి సినిమాలన్నీ కూడా మహేష్ బాబు మిస్ చేసుకుంటున్నాడు అని ఒక టాక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో, అదేవిధంగా సినిమా రంగాల్లో కూడా వినిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే చావా సినిమా అది హిందీలో అంటే అక్కడ బాలీవుడ్‌లో రీజనల్ సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కూడా అక్కడికన్నా మన తెలుగు ప్రజలు ఎగబడి మరీ సినిమాను చూస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించి, మన హిందుత్వానికి, సనాతన ధర్మానికి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్, సో ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ సినిమా తప్పకుండా చూడాలి. మన చరిత్ర ఏంటి, మన చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళు మన కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు, ఎంత కష్టపడ్డారో, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చావా లాంటి గొప్ప సినిమాను చూడాల్సిందే. సో మరి ఇలాంటి ఒక గొప్ప సినిమాని కూడా మహేష్ బాబు ఈజీగా రిజెక్ట్ చేశాడని ఒక విషయం మాత్రం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో ఆయన ఈ ఒక్క సినిమాని కాదు, పుష్ప లాంటి ఒక గొప్ప సినిమా, అంటే పుష్ప సినిమా కూడా అంతర్జాతీయ లెవెల్లో కూడా ఎంత మార్కెట్ని సంపాదించింది, ఎన్ని కోట్లు వసూలు చేసింది, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ ఒక్క సినిమా కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వసూలు మాత్రం సాధించలేదు. ఒకే ఒక్క పుష్ప 2 మాత్రం, పుష్ప సినిమా మాత్రమే కలెక్ట్ చేసిందన్న విధంగా ఒక టాక్ కూడా ఉంది. సో అలాంటి గొప్ప సినిమా, అలాంటి ఒక కథ కూడా ముందుగా మహేష్ బాబు దగ్గరికే వచ్చినప్పటికీ ఆయన కూడా కొన్ని కారణాల వల్ల ఏదో అంటే ఆయన మాత్రం దాన్ని కూడా రిజెక్ట్ చేసుకున్నాడు. అంతకుముందు సందీప్ రెడ్డి వంగ వచ్చినటువంటి సినిమా యానిమల్ సినిమా కూడా ముందుగా ఇక్కడ మహేష్ బాబు దగ్గరికే వచ్చినప్పటికీ దాన్ని కూడా ఈయన రిజెక్ట్ చేసుకున్నాడు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు చావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఆయన కూడా ముందుగా ఈ కథ మొత్తాన్ని, చావా కథ మొత్తాన్ని కూడా మహేష్ బాబుకు వినిపిస్తే అప్పుడు కూడా ఆయన చేయాలని మొత్తంగా ఒక ఇంట్రెస్ట్ని మాత్రం చూపించలేదంట. సో చాలా రోజుల తర్వాత ఆగి మళ్ళీ ఆ కథని మాత్రం ఉన్నట్టుండి సడన్గా విక్కీ కౌశల్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆ సినిమాని వెంటనే వాళ్ళు మొదలు పెట్టడం, రిలీజ్ చేయడం. సో మొత్తానికి మాత్రం ఇప్పుడు చావా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ షో నుంచే మంచి టాక్, మంచి పాజిటివ్ టాక్ అనేది వస్తుంది. మంచి క్రియేటివిటీ కావచ్చు, అదేవిధంగా చాలామంది ఇప్పటి కూడా ఎగబడి చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క షో కూడా హౌస్ఫుల్ అవుతుంది. ఇక్కడ అది హిందీలో రీజనల్ సినిమా అయినప్పటికీ మన తెలుగు ప్రజలు కూడా ఇప్పటికీ ఇంకా ఎగబడి చూస్తున్నారంటే ఆ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటే ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా మన పూర్వీకుల చరిత్ర, మన దేశ చరిత్ర, మన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటి ఉన్నటువంటి తరం పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు స్కూళ్ళల్లో కావచ్చు, స్కూల్ నుంచి కూడా ఒక వెకేషన్లా తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లాడికి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ సినిమా చూపించాలి, మన ధర్మం ఏంటి, మన చరిత్ర ఏంటి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెలియజేయాలనే విధంగా చాలా మంది కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలి, అప్పుడే ఇంకా మంచి బజ్ వస్తుంది, ఇంకా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు అనే విధంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో మరి ఇలాంటి మంచి మంచి సినిమాలు అన్నీ కూడా ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకుంటున్నారనే విధంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు హట్ అవుతూ ఉన్నారు. మరి రాజమౌళి కాంబినేషన్లో ఇప్పుడు SSRMB 29 సినిమా వస్తుంది కాబట్టి మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.